హైడ్రా అనేది హైదరాబాద్ ప్రజలకు ఎంతో అవసరమని, అనేక చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాల నుంచి కాపాడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య హైడ్రా ఎంతో సమన్వయంతో పనిచేసిందని కూడా గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా విచ్చలవిడిగా కబ్జాలు చేసి పేద మధ్యతరగతి వారికి ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు అమ్మారని, దీంతో తెలియక మోసపోయి కొన్నవారు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హైడ్రా దాదాపు 1.5 కోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడిందని ఆయన అన్నారు. హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ గారిని తప్పించాలని ఈరోజు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశించినట్టుగా ఇప్పుడే మీడియా మాధ్యమాలలో చూస్తున్నాము. నేను కోర్టును తప్పుపడతలేను. నేను కోర్టును కాకుండా ప్రజల ద్వారా కోర్టుని అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే హైడ్రా అనేది ఈరోజు హైదరాబాద్ నగరానికి అవసరము. దశాబ్దాలుగా వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ, దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థలు కానీ, అధికారులు కానీ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఈ నాలాలు, చెరువులు హైదరాబాద్లో కబ్జాకు గురైనాయి. నాలాలు, చెరువులే కాదు, లేఅవుట్లో ఉన్నటువంటి పార్కులు, రోడ్లు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. గతంలో ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్ అనేవి డిఫరెంట్ శాఖలు ఉంటుండే. వాటి మధ్యన సమన్వయం లేకనే సమస్యకు పరిష్కారం కావడానికి నెలలు, ఏండ్లు గడిచేది. కాబట్టి ఇల్లీగల్గా ఈ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతుందో వీళ్ళు ఇష్టానుసారంగా హైదరాబాద్లో కబ్జాలు చేసిర్రు. పేద ప్రజలను మోసం చేసి వాళ్ళకి ఈ ప్లాట్లు, ఈ ఇల్లీగల్గా కబ్జాలు చేసినటువంటి ఏరియాలల్లో అధికారులతోటి చేతులు కలిపి వాళ్లకు పర్మిషన్లు ఉన్నాయని చెప్పి అమ్మిర్రు. వాస్తవంగా కొంత శాతం ప్రజలు మోసపోయారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ కోల్పోతుంటే. కానీ 1-2% ప్రజలు ఇబ్బందులకు ముఖ్యమా? 100% 100% ప్రజలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మంచి జరగాలని కోరుకుందామా? వానాకాలం వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. వానాకాలం వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు భిన్నమైన వాతావరణ పరిస్థితిలో వానాకాలం పరిస్థితి ఎట్లుందో తెలుసు. 2 గంటలు వాన పడితే హైదరాబాద్ నగరము అల్లకల్లోలం అవుతుంది. ఈ పరిస్థితిలో రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎంతో మంది మాఫియా, ఎంతో మంది రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని భయపడి రెచ్చగొట్టి మరీ పిల్స్ వేయడం జరిగింది, కేసులు వేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆలోచించాలి. దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. 1.5 కోట్ల పైచిలకు విలువైన ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ఈరోజు హైడ్రా కాపాడింది. పార్కులు, రోడ్లు, పిల్లలు ఆడుకోనికే జాగలేని పరిస్థితులు ఉన్న వాటిని కూడా కాపాడింది హైడ్రా. మరి అటువంటి హైడ్రాని నడిపిస్తున్నటువంటి రంగనాథ్ గారు ఏ ఒత్తిడికి గురి కాకుండా, ఏ రాజకీయ ఒత్తిళ్లు, అది రూలింగ్ పార్టీ కానీ, అపోజిషన్ కానీ, ఏ పెద్ద పెద్ద అధికారులు ఎవరు ఒత్తిడి చేసినా వినకుండా పనిచేస్తున్నటువంటి అధికారి. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే డెఫినెట్గా ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఒక అప్పీల్ చేస్తున్న ప్రజలకు. ఫస్ట్, వాస్తవంగా మీ కాలనీలలో చాలా మందికి రంగనాథ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రతి కంప్లైంట్కి 24 అవర్స్లో యాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఈరోజు బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది వాళ్ళ స్వలోభాల కోసం హైదరాబాద్ నగరాన్ని ఆగం చేస్తూ కబ్జాలు చేస్తున్న వారు, చెరువులు, నాలాలన్నిటి కబ్జాలు చేస్తున్న వారిని క్షమిద్దామా? మంచి అధికారి లాంటి రంగనాథ్ గారిని తీసేస్తే వాళ్ళకు చెల్లుబాటు అయిద్దనే కదా. కాబట్టి నేను ఒకటి ప్రజల్ని కోరుకుంటున్నా, వాస్తవాలను వాస్తవం చెప్దాం. రెండోది, కోర్టు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వలాభాల కోసం కేసులు ఇస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి వకీలు ఎట్లాగూ రిప్రజెంట్ చేస్తారు. దాంతోపాటు ఈరోజు ప్రజలు, సామాజికవేత్తలు, ఎన్జిఓలు చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు హైదరాబాద్ నగరం కోసం. దాంట్లో భాగమే హైడ్రా, దాంట్లో భాగమే రంగనాథ్ గారు. ఒక మంచి అధికారిని మనం కోల్పోవద్దు. ఓ మంచి అధికారిని హైడ్రా నుంచి తప్పించొద్దని చెప్పి విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.